కరెంట్ అఫైర్స్ అనేవి మరి ఎన్ని మంత్స్‌కి ఎన్ని మంత్స్ నుండి మనం ప్రిపేర్ అవ్వాలి మ్యామ్? ఇది చాలా మంది ఆస్పిరెంట్స్‌కి ఉండే డౌట్ రైట్? అయితే ఇక్కడ 6-12 మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది మస్ట్ అండి. ఓకే. సో 6-12 మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది మీరు నేషనల్ ఇంపార్టెన్స్ మరియు ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్‌ని ప్రిపేర్ అవ్వాలి. అలాగే కరెంట్ అఫైర్స్‌లో కూడా మళ్ళీ నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ అపాయింట్మెంట్స్ ఏవైనా న్యూస్‌లో ఉన్నాయి. సో యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్స్. అండ్ రీసెంట్ అవార్డ్స్ ఏవైనా కరెంట్ అఫైర్స్‌లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది రీసెంట్గా ఎవరికి రావడం జరిగింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూపీఎస్సీ చైర్మన్ రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు. సో ఇలా మనకి అపాయింట్మెంట్స్ మరియు అవార్డ్స్ అనే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి మీద ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అండ్ అలాగే ఎస్పెషల్గా స్పోర్ట్స్ ఈవెంట్స్ అండి. స్పోర్ట్స్ ఈవెంట్స్ పైన ఫర్ ఎగ్జాంపుల్ 38th నేషనల్ గేమ్స్ అనేవి ఎక్కడ కండక్ట్ చేశారు. సో ఇలా మనకేంటంటే రీసెంట్గా అంటే తరచుగా మనం వార్తల్లో చూస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో అండ్ ఎస్పెషల్గా కరెంట్ అఫైర్స్, అపాయింట్మెంట్స్ మరియు అవార్డ్స్ అనేవి ఇవి రిపీటెడ్గా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అడుగుతున్నారు. వీటితో పాటుగా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఓకే. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఆ స్కీమ్ అనేది ఏ ఇయర్లో లాంచ్ చేశారు, ఇయర్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట.